హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పానీయం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గణేష, గ్రాటిట్యూడ్. ఏంటి సంగతులు? ఏంటి ఈరోజు వీడియో? ఎస్, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. అయితే వాళ్ళు ఏదో స్ట్రగుల్ అవుతున్నారంట, అండ్ వాళ్ళ సైలెన్స్కి కారణం ఏంటి, అండ్ స్టిల్ ఎందుకు మీతో రికాన్సిలియేషన్ ఇప్పటికే అయిపోతుండే, బట్ స్టిల్ వాళ్ళు సైలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అనేది డీకోడ్ చేద్దామని ఈ టాపిక్ని ఎంచుకున్నాను. అయితే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్న వారందరికీ చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేనేమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము, దానికి కాంటాక్ట్ చేయండి. ఓకే. అండ్ అలాగే మన దగ్గర ఉండే సర్వీసెస్ టారోట్ రీడింగ్, ఆస్ట్రాలజీ గైడెన్స్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, రీకీ హీలింగ్, విచ్ క్రాఫ్ట్, న్యూమరాలజీ, టారోట్ స్పెల్స్, హీలింగ్ కోడ్స్, ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ సర్వీసెస్ కావాలన్నా మనల్ని కాంటాక్ట్ చేయండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఓకే ఓకే యా, లాస్ట్ 1.5 డే నుండి ఎనర్జీస్ నడుస్తూ ఉన్నాయి. యా, డ్యూ టు మూల నక్షత్రంలో సంచారం వల్ల ఏమవుతుంది అంటే ఎమోషనల్లీ, మెంటల్లీ మనకి అఫెక్ట్ అనేది. మూలా నక్షత్రం అంటేనే రూట్ అన్నమాట. ఓకే, ఇదేంటంటే మిమ్మల్ని డీప్గా ఆలోచించేలాగా చేస్తూ ఉంటుంది. మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్షిప్ గురించి కావచ్చు, లేదా పాస్ట్ గురించి కావచ్చు, మూలాల గురించి మూలం దాకా ఆలోచించేలాగా డీప్కి వెళ్ళిపోతూ ఉంటారు ఆలోచనలో వైస్. మీలో ఎంతమంది లాస్ట్ 1.5-2 డేస్ నుంచి ఇలాంటి ఆలోచన తీరుతో ఇబ్బంది పడుతూ ఉన్నారు? సంథింగ్ సపరేషన్లో ఉండుంటే కనుక ఈ సపరేషన్ ఎందుకు వచ్చింది, ఎవరు కారణం ఏంటి అని డీప్గా వెళ్ళిపోయి ఆలోచించడం అనమాట. ఇది ఎప్పుడో జరిగిన ప్రథమ మూలాలు, ఎక్కడో స్టార్ట్ నుంచి అసలు ఏం జరిగింది అని మొత్తం రివైండ్ చేసుకుంటూ రావడం అనమాట. ఓకే. అండ్ ఇందులో ఏంటంటే మఖ నక్షత్రంలో కేతు, వీణ ఎఫెక్ట్ కూడా ఉంది ఈ ఎనర్జీస్లో. ఇదేంటంటే ఈ ఎనర్జీస్ డీప్గా మిమ్మల్ని అవేర్నెస్ చేసేలాగా, మిమ్మల్ని అంటే మీరు ఇంకా పూర్తిగా అవేకినింగ్ అనమాట. అంటే అవేకినింగ్ అంటే ఎలా? మీరు పూర్తిగా మిమ్మల్ని సిచ్యువేషన్షిప్స్ని డీప్గా అనలైజ్ చేసుకుంటూ దీనమ్మ జీవితం నాకు ఇదంతా అవసరమా, అసలు నేనెందుకు ఇంత తీసుకుంటున్నాను, నేనెందుకు ఈ పెయిన్ అంతా తీసుకుంటున్నానని కొంతమంది ఈ నెక్స్ట్ 1.5 డే లోపల మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఈ ఎమోషనల్ బ్యాగేజ్, ట్రామా, బర్డెన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా లీవ్ చేసేదానికి మిమ్మల్ని దారి తీయచ్చు. లేదా మీ గురించి మీరు అసలు ఏం చేయాలి నెక్స్ట్ మీ లైఫ్లో అనేది నిర్ణయం తీసుకొని మీకు మీరు మీ లైఫ్లో ఫార్వర్డ్ స్టెప్ వేసేలాగా ఈ ఎనర్జీస్ దారి తీయచ్చు. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్, మార్పు మాత్రం జరుగుతుంది. ఓకే, ఈ టైంలో. అండ్ నేను చెప్పినట్టుగానే నిన్నటి నుంచి డీప్గా ఓవర్ థింకింగ్ చేయడం, డీప్ అనలైజ్ చేయడం, ఎవరు ఏంటి మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని డీప్గా థింకింగ్ చేయడం, అఫెక్ట్ అవ్వడం, లైక్ కొద్దిగా ముభావంగా ఉండడం, ఇలా చేస్తూ ఉన్నారా? నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, ఉండాలి ఖచ్చితంగా. మ్యాక్సిమం పీపుల్ ఈ ఎఫెక్ట్ అనేది అవుతారు. ఓహో అని మొన్నటిదాకా సరదాగా, లేకపోతే బాధ, లేకపోతే సంతోషంలో ఉన్న మీరు సడన్ సైలెన్స్ అనమాట. సడన్గా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏదో బ్రేక్ పడిపోయిన మాదిరి ఆగిపోవడం అనమాట. మీ మెంటల్లీ, ఫిజికల్లీ కూడా ఇది స్తబ్దత, సంథింగ్
ఏదో స్లోగా నడుస్తుంది అనేలాంటి ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. మీలో ఎంతమందికి అనిపించింది నాకు చెప్పండి. నిజంగానే నిన్న మొన్నటి నుంచి ఇలానే ఫీల్ అవుతూ ఉన్నారు నాకు చెప్పండి. అయితే ఈ రీడింగ్ ఎంచుకోవడానికి రీజన్ కూడా ఇదే. ఎనర్జికల్ది మనకి మూన్ ట్రాన్సిస్ట్ దీనివల్ల ఇదంతా వస్తుంది ఎనర్జికల్ది. అండ్ మీ పర్సన్ కూడా సైలెంట్ మోడ్లో ఉన్నారు. ఐసోలేషన్ అవ్వచ్చు, సైలెంట్ మోడ్లో ఉండొచ్చు, అండ్ ఒంటరిగా గడుపుతూ ఉన్నారని మనం ఆల్రెడీ రీసెంట్ పాస్ట్ వీడియోల్లో చూస్తూ ఉన్నాం. నిజంగానే ఉన్నారా? అయితే ఎందుకున్నారు, రీజన్స్ ఏంటి అనేదే ఇప్పుడు మనం డీకోడ్ చేయబోతూ ఉన్నాం. ఓకే, సో వెళ్ళిపోదాం. యూనివర్స్, ప్లీజ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎనర్జీస్. ఇవి కరెంట్ ఎనర్జీస్. ఓకే, ఫౌండేషన్. యా, డీప్ అనలైజ్, డీప్ థింకింగ్ అన్నాను కదా. ఎస్, అదే నడుస్తుంది మీకు కూడా. అది మీ లైఫ్ గురించి కావచ్చు, ప్రజెంట్ మీరు ఇబ్బందికి గురి అవుతున్న సిచ్యువేషన్షిప్ గురించి కూడా కావచ్చు. మూలాల నుండి నేను ఏది చెప్తానో అదే వస్తుంది రీడింగ్లో కూడా. అదే యాక్యురేట్ రీడింగ్ అంటే. మూలాలు, ఫౌండేషన్, స్ట్రక్చర్, బిల్డింగ్, పునాదుల నుంచి రీబిల్డ్ చేసుకోవడం అన్నమాట. అయితే చెయ్యాలి అంటే ముందు మనమేంటి, మనం ఎలా ఉన్నాము అనేది మనం తెలుసుకోగలగాలి ఫస్ట్. అవునా? ఎస్. వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. వ్యూవర్స్ ఏంటి మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. అండ్ నాకు పర్సనల్గా కాల్స్ చేసి చెప్తూ ఉన్నారు, మీరు చెప్పే విధానం బాగుంది అండ్ డిఫరెంట్గా ఉంది అండ్ కొత్తగా ఉంది, మీ వే ఆఫ్ టాకింగ్ బాగుంది అని. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు నాకు కాల్స్ చేశారో వాళ్ళకి తెలుసు అండ్ నాకు తెలుసు. థ్యాంక్ యూ. మన వీడియోస్ని నేను కొత్తగానే వచ్చాను టారోట్ ప్రొఫెషన్లోకి, బట్ నాకు సపోర్ట్ అనేది చాలా అంటే చాలా, మన సబ్స్క్రైబర్స్ చాలా అంటే ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. అండ్ రీడింగ్స్, పర్సనల్ గైడెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా నాకు రివ్యూస్ ఇస్తున్నారు, కాల్స్ చేస్తూ ఉన్నారు. కాల్స్ చేస్తే ఓన్లీ నాకు మాత్రమే తెలుస్తుంది. మీకు కుదిరితే టెక్స్ట్ రూపంలో పెట్టేదానికి ప్రయత్నం చేయండి. అది మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ చూడగలిగేలాగా మనం కమ్యూనిటీలో అనేది పెట్టచ్చు. ఓకే. రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది మనిషికి? నిజాన్ని తెలుసుకున్నప్పుడు. ఓకే, సంథింగ్ ట్రూత్ని మీ పర్సన్ కూడా తెలుసుకున్నారు అని చెప్పాలి. తెలుసుకున్నారు బట్ స్టిల్ సైలెంట్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు? వై? యూనివర్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉండాలి బికాస్ ద సన్ రిప్రజెంట్తో. మీ పర్సన్ బర్త్ చార్ట్ ఆర్ గోచారంలో ఏదైనా సన్ వీక్గా ఉండాలి. అందుకే వీళ్ళు కాన్ఫిడెన్స్ అనేది లేక కొంచెం ఇబ్బంది అనేది పడుతూ ఉన్నారు. ఓకే. అండ్ ఆల్సో స్వాధిష్టాన చక్ర కూడా, హార్ట్ చక్ర అండ్ అలాగే స్వాధిష్టాన చక్ర ఉంటుంది కదా మనకి, అది కొంచెం వీక్గా ఉన్నా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వీక్గా ఉంటాయి. ఓకే. సో హార్ట్ చక్ర వీక్ వల్లే వీళ్ళ ఎక్స్ప్రెషన్ సైలెంట్గా ఉండిపోవడానికి కారణం డిస్హార్మనీ. యూనివర్స్ డీప్ రీడింగ్ ఇవ్వండి మనం, ఎందుకంటే ఎనర్జీస్ డీప్గా వెళ్తున్నాయి కాబట్టి డీప్గానే మనం మూలాల నుంచి చూద్దాము రీడింగ్ కూడా. పాస్ట్. ఓకే. నేను లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి ఈ అపాలజీ అనేది వస్తూ ఉంది, సైన్ ఏదో. మీ గురించి ఏదైనా, మీ పర్సన్ ఏదైనా మిస్టేక్స్ చేసుంటే కనుక సారీ చెప్పాలి, అడగాలి అనేదేదో వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అఫెక్ట్ అవుతున్నారు అని చూపిస్తూ ఉంది. 4 వీడియోస్ నుంచి ఇది బాగా కంటిన్యూస్గా వస్తూ ఉంది. మరి ఇది కూడా డీకోడ్ చేద్దాం ఎందుకు.
వై లాస్ట్ కార్డ్ ఏంటి? ఓకే, అయితే నేను చెప్తాను అది ఎందుకు ఏంటి అని. ఓకే, ఇక్కడ మీ పర్సన్కి ఇల్యూషన్స్ పొరలు అంటాం కదా, అది సిచ్యువేషన్షిప్ గురించి కావచ్చు, వ్యక్తుల గురించి కావచ్చు. ఇల్యూజన్స్ భ్రమల్లో వెళ్ళిపోవడం అనమాట, లేనిదాన్ని ఉంది అని ఊహించుకోవడం అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఇల్యూజన్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి ఈ పర్సన్ ఎవరి దృష్టిలో అయినా కల్పించి ఉంటే అవి, రెండు వీళ్ళ పట్ల అంటే మీ పర్సన్ మంచివారు అంటే థర్డ్ పార్టీకి నేను వాళ్ళ ఫ్రెండ్స్ కమ్యూనిటీ ఎవరైనా కావచ్చు, మీ పర్సన్ పట్ల మీ పర్సన్ గురించి ఎవరైనా చెప్పిన ఫ్యామిలీ ఆర్ భ్రమలు అంటే లేనిది, అంటే వీళ్ళు మంచివాళ్ళు కాదు బట్ మంచివాళ్ళు అనుకోవడం, వీళ్ళు తప్పు చేస్తున్నారు బట్ తప్పు చేయడం లేదు అని అనుకోవడం. మా వాడు మంచోడు, మా పర్సన్ మంచోడు, మా అమ్మాయి మంచిది, లైక్ ఇలా ఇలా బ్లా బ్లా బ్లా. ఓకే, ఇలా ఇల్యూషన్స్ లేనిది ఉంది అని ఒకటి వీళ్ళ గురించి లేదా వీళ్ళ పట్ల, వీళ్ళు ఇంకెవరి పట్ల అయినా బిల్డ్ చేసుకొని ఉంటే పాస్ట్లో, ఇప్పుడు అవి పొరలు అంటాం కదా, అవన్నీ తొలగిపోతూ ఉన్నాయి ప్రజెంటు. ఓకే, అండ్ ఒకటి ఈ పర్సన్ తన చుట్టూ ఉన్న, తను ఇన్వాల్వ్ అవుతూ ఉన్న వ్యక్తుల ట్రూ కలర్స్ అనేవి చూస్తున్నారు. పాస్ట్లో చూడలేకపోయారు బట్ ఇప్పుడు చూస్తున్నారు క్లియర్గా. ఓకే, ఇప్పుడేంటి చూసి కూడా నేను అనుకున్నది వీళ్ళున్నది ఒకటి కాదే, లేదు నేను అనుకున్నదే కరెక్ట్ వీళ్ళు అది కాదు అని స్టిల్ కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పాలి ఈ పర్సన్. థర్డ్ పార్టీకి నేను థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ లైఫ్లో వాళ్ళ ట్రూ కలర్స్ అనేది ఈ పర్సన్ చూస్తూ ఉన్నారు. బట్ చూసి లేదు నేను నమ్మింది వీళ్ళని కాదు, వీళ్ళ నేచర్ ఇది కాదు, వీళ్ళ తత్వం ఇది కాదు, లైక్ నో 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 వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, నేను అనుకునేదే కరెక్ట్, నేను ఏదైతే నమ్మానో, నేను ఏదైతే ట్రస్ట్ చేశానో అదే కరెక్ట్ అనే ఒక గుడ్డి నమ్మకంతో స్టిల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు అని చెప్పాలి ఈ పర్సన్. ఓకే, అండ్ ఈ పర్సను వాళ్ళతో ఇల్యూజన్స్ ఆర్ కన్ఫ్యూజన్స్ ప్రజెంట్ నడుస్తూ ఉన్నాయి. థర్డ్ పార్టీకి నేనేమని నడుస్తూ ఉండుంటే, అండ్ వీళ్ళకి టెలిపతికల్లీ స్పిరిచువల్ సైన్స్ అంటాం కదా, యూనివర్స్ వీళ్ళకి ఇస్తూ ఉంది సైన్స్. నువ్వు అరే బుద్ధి తక్కువడా లేకపోతే బుద్ధి తక్కువ పర్సను, నువ్వు వెళ్తుంది రాంగ్ వే, రాంగ్ పర్సన్స్, బట్ నువ్వు ఉండాల్సింది వేరే, వాళ్ళని నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు, అవాయిడ్ చేస్తున్నావు అని యూనివర్స్ సైన్స్ అనేది ఈ పర్సన్కి ఇస్తూ ఉంది. వీళ్ళు కూడా సైన్స్ చూస్తూ ఉన్నారు. మేబీ ఈ పర్సన్ కూడా టారోట్ రీడింగ్ అనేది చూస్తూ ఉన్నారు. అండ్ చూస్తూ ఉండి కూడా థర్డ్ పార్టీ గురించి చూస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఆస్ట్రాలజర్స్ కావచ్చు, థర్డ్ పార్టీస్ గురించి, ఆస్ట్రాలజీ కావచ్చు, ఈ మన ఈ టారోట్ రీడింగ్స్ వీళ్ళు చూడడం స్టార్ట్ చేశారని చెప్పాలి. అది థర్డ్ పార్టీ గురించి. బట్ వాళ్ళు చూసే రీడింగ్కి వాళ్ళకి ప్రజెంట్ సిచ్యువేషన్కి మ్యాచ్ అవ్వడం లేదు, అందుకే అక్కడ కన్ఫ్యూజన్. బట్ యూనివర్స్ సైన్ ఇస్తుంది, అరే నీవు ఫీల్ అవుతుంది, నువ్వు ఎఫెక్ట్ అవుతుంది, ఇది వీళ్ళు కాదు, నీ పర్సన్స్ వేరే ఉన్నారు, వాళ్ళని కనిపెట్టు, కనుక్కో, తెలుసుకో అని యూనివర్స్ టెలిపతికల్లీ ఈ పర్సన్కి తెలిసేలాగా మీ నుంచి సిగ్నల్స్ని పాస్ చేస్తుంది. అండ్ అలాగే స్పిరిచువల్లీ సైన్స్ అంటాం కదా, యూనివర్స్ సైన్స్ ఇస్తుంది మనకి. ఓకే, ఏది జరిగినా జరగబోతూ ఉన్నా సైన్ అనేది ఇస్తుంది స్పిరిచువల్గా, ఈ పర్సన్కి ఇస్తూ ఉంది. బట్ ఈ పర్సన్ తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఓకే,
వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, యూనివర్స్ మాత్రం ఫిక్స్ అయిందని చెప్పాలి. ఈ పర్సన్ నుంచి అన్నెసరీ వ్యక్తులు, థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం చేసి డివైన్ కనెక్షన్ అంటే సోల్మేట్ కనెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గర చేయాలి. అందుకే అక్కడ థర్డ్ పార్టీస్ గురించి ట్రూ కలర్స్ని వాళ్ళంతటా వాళ్ళు మీ పర్సన్స్ చూసేలాగా, చూడగలిగినలాగా సిచ్యువేషన్స్ని యూనివర్స్ క్రియేట్ చేస్తూ ఉంది అని చెప్పాలి. ఓకే, అయితే ఇక్కడ వీళ్ళు కొంత అయోమయానికి, గందరగోళానికి, మనం అనుకున్నాం కదా కన్ఫ్యూజన్ అని. ఎస్, కన్ఫ్యూజన్, గందరగోళానికి, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్కి గురి అవుతున్నారు అని చెప్పాలి డ్యూ టు మార్స్ ఎఫెక్ట్ వల్ల. ఓకే, వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఒక లస్ట్ ఆన్ ప్యాషన్, ఒక ఇన్స్టెంట్ అట్రాక్షన్ వల్ల వెళ్ళిపోయి ఉండాలి. అలా వెళ్ళిపోయి వాళ్ళపైన విపరీతమైన వ్యామోహం, ప్రేమ, కోరిక అనేది పెంచుకున్నారు. దెర్ ఈజ్ నో సోల్మేట్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, బట్ ఓన్లీ లస్ట్ ఆర్ ఫ్యాషన్ లేదా నీడ్స్. దీని గురించి బిల్డ్ అయిన రిలేషన్షిప్. ఓకే, ఇప్పుడేంటి, వాళ్ళు వెళ్ళిన సందర్భాలు, సిచ్యువేషన్, రీజన్ ఒకటి, బట్ ఇప్పుడు అది ఆ ప్యాషన్, అట్రాక్షన్ అనేది థర్డ్ పార్టీ ఆర్ ఎవరైతే వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద ఇప్పుడు లేదు. కోపం వస్తుంది మీ పర్సన్కి. ఆ లస్ట్ అంటాం కదా, అది ఎన్నాళ్ళలో ఉండదు. కోరిక లైక్ వ్యామోహం ఏదైతే ఉందో అది ఎన్నాళ్ళలో ఉండదు వ్యక్తుల పైన. బట్ ఇప్పుడేంటి అది ఫేడ్ అయిపోయింది. ఇప్పుడేంటి వాళ్ళని చూస్తేనే ఈ పర్సన్కి కోపం వస్తుంది. ఎందుకు? ట్రూ కలర్స్ని చూశారు, బట్ స్టిల్ వీళ్ళు ఇన్నర్గా కన్ఫ్యూజన్కి ఇంకా ఉన్నారు, కన్ఫ్యూజన్లో గురి అవుతున్నారు. ఓకే, అయితే సమ్ బిగ్ యాక్షన్ అనేది ఈ పర్సన్ థర్డ్ పార్టీస్ గురించి తీసుకోబోతూ ఉన్నారు. అయితే తీసుకోవాలి అంటే ముందు వీళ్ళు కన్ఫ్యూజన్ని విడనాడాలి. ఓకే, మార్స్ ఎఫెక్ట్ వల్ల అండ్ మార్స్ వీక్గా ఉండడం వల్ల ఈ పర్సన్ మేబీ వాళ్ళ మీద కోపం వస్తుంది, కోపానికి గురి అవుతారు మార్స్ వీక్గా ఉంటే. అది న్యాచురల్గా జరిగేదే. అండ్ వాళ్ళపైన ఉన్న ఈ ప్యాషన్, కోరిక, పవర్, ఎనర్జీ, లస్ట్, మోహం, వ్యామోహం అంటాం కదా, ఒక అగ్ని లాంటి ఒక హీట్ అంటాం కదా, ఇదనేది ఇప్పుడు ఈ థర్డ్ పార్టీస్ పైన వీళ్ళకి ఫేడ్ అయిపోయిందని చెప్పాలి. ఓకే, ఇంతకుముందు ఇదైపోయి రాసుకొని పూసుకొని తిరిగిన వీళ్ళు కొంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఈ పర్సన్స్ మీకు మీ సరౌండింగ్లో ఉండుంటే కనుక ఖచ్చితంగా మీకు ఇది వాళ్ళ యాక్షన్స్ ద్వారా అర్థమవుతుంది. ఓకే ఓకే సరే, మనం ఈ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది డికోడ్ చేద్దాం. ఓవరాల్ మెసేజ్ అయితే ఇది. ఓకే, రైట్ నా వీళ్ళ ప్రొఫెషన్ లేదా వీళ్ళు డీప్ థింకింగ్, డీప్ అనలైజింగ్ అనేది ఇప్పుడు చేస్తున్నారు కరెంట్లీ అని చెప్పాలి. అది మెయిన్గా ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే బిజినెస్ కావచ్చు, వర్క్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, మనీకి సంబంధించిన విషయాలు కావచ్చు. డీప్గా మూలాల దాకా వెళ్ళి ఎలా బిల్డ్ చేయాలి, ఎలా గ్రో చేయాలి, ఎలా మళ్ళీ స్టడీకి తీసుకురావాలి, బ్యాలెన్స్ తీసుకురావాలి అని ఈ పర్సన్స్ డీప్ అనలైజింగ్ ఏదో చేస్తూ ఉన్నారు. ఓకే, అది బిజినెస్ గురించి అయి ఉంటే కనుక ఎలా వీళ్ళు ఇతర వ్యక్తులతో కొలాబరేట్ అవుతూ వీళ్ళ ఫౌండేషన్ స్టెబిలిటీ అనేది ఎలా బ్యాలెన్స్కి తెచ్చుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, బ్యాలెన్స్ ఉన్నా కూడా ఎలా మెయింటైన్ చేయాలి అని ఇలా డీప్ అనలైజింగ్ అనేది కరెంట్లీ చేస్తూ ఉన్నారని చెప్పాలి. బికాజ్ స్టెబిలిటీకి సమ్ థ్రెట్ ఏదో వస్తూ ఉంది. అది కూడా వీళ్ళ అహంకారం అండ్ అలాగే వీళ్ళ ఈగో చేత, నాకేమి అనేలాంటి ఈగో కారణం చేత ఈ పర్సన్కి స్టెబిలిటీకి సమ్ థ్రెట్ లేదా ముప్పు ఏదో వస్తుంది. సో అందుకే మళ్ళీ వీళ్ళు ఆ అహంకారాన్ని కొంచెం పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ కొలాబరేట్ అవ్వడం తగ్గి, అంటే అహంకారం నాకేం తక్కువ, నా ముందు ఎవరైనా ఎంత అనేలాంటి ఈ టైప్ ఆఫ్ అహంకారం, ఈగోని
పక్కన పెట్టి వ్యక్తులతో కొలాబరేట్ అవ్వాలి, వ్యక్తులతో వాళ్ళు కలిసిపోవాలి అనైతే ఈ పర్సన్స్ అనుకుంటూ ఉన్నారు. వీళ్ళ ఈగోని ఇప్పుడు పక్కన పెట్టాల్సిందే. పెట్టలేదు అంటే వీళ్ళ పొజిషన్, వీళ్ళ స్టేటస్, వీళ్ళ స్టెబిలిటీ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది అని ఈ పర్సన్కి తెలుస్తూ ఉంది. అందుకే ఇక్కడ వీళ్ళు మూలాలు ఫౌండేషన్ వైజ్ డీప్ ఎనలైజింగ్ అనేది ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉన్నారు రైట్ నౌ. ఓకే, ఎందుకో ఈ పర్సన్ వర్నాలబుల్ అవుతూ ఉన్నారంటే ఎందుకు, వై? ఇంకా వీళ్ళు పాస్ట్ ప్యాట్రన్స్ లేదా కార్మిక్ ప్యాట్రన్స్ కూడా కావచ్చు. వీళ్ళు వెళ్ళే వాళ్ళని, అంటే లైఫ్ అన్నాక కార్మిక్ పార్ట్నర్స్, కార్మిక్ సిచ్యువేషన్షిప్స్ వస్తూ ఉంటాయి. బట్ వీళ్ళేంటంటే వచ్చిన దాన్ని ఆహ్వానించి వెళ్ళేదాన్ని వెళ్ళనివ్వకుండా హోల్డ్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బికాస్ వీళ్ళు ఎఫర్ట్ పెట్టి కావాలని హోల్డ్ చేయడం చేత ఈ పర్సన్స్కి సెక్యూరిటీ అనేది పోతూ ఉంది. అది వీళ్ళ లైఫ్ సెక్యూరిటీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు. ఆ సెక్యూరిటీ అనేది వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంది అని చెప్పాలి. అండ్ వీళ్ళేంటి, ఆ ప్యాట్రన్ అంటే కార్మిక్ ప్యాట్రన్ అంటే ఏంటి, సిచ్యువేషన్ కావచ్చు, వ్యక్తులు కూడా కావచ్చు. వాళ్ళని ఈ పర్సను ఎంత కాస్ట్ అన్నమాట, ఎంత పెట్టైనా ఎంత అయినా వాళ్ళని వదిలిపెట్టుకునేదానికి ఈ పర్సన్ ఇష్టపడడం లేదు. ఎవరిని వీళ్ళు తోడ్పట్టినా అదే డీకోడ్ చేద్దాం. బికాస్ వీళ్ళకి లోన్లీనెస్ అనే భయం పట్టుకుంది. నేను ఒంటరి వాళ్ళని అయిపోతారు అంటే, ఇంతకుముందు అంటే మీరు వెళ్ళిపోయారు వీళ్ళ లైఫ్లో నుంచి, అండ్ మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఈ పర్సన్ ఒంటరి వాళ్ళు అవుతారు. లోన్లీనెస్ అనే భయం అనేది ఈ పర్సన్కి పట్టుకుంది. సో అండ్ అలాగే వీళ్ళు హార్ట్ చక్ర వీళ్ళకి అయితే క్లోజ్ అయిపోయిందని చెప్పాలి. దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఏమైనా చెప్పాలనుకున్నా చెప్పలేరు. వీళ్ళ సిచ్యువేషన్షిప్ ఏంటి అనేది ఇతరులకు అర్థం చేసుకునేలాగా బిహేవ్ చేయాలన్నా కూడా చేయలేరు అనమాట. ఈ పర్సన్స్ ఏంటంటే ఒంటరితనం అఫెక్ట్ అవుతుంది అనే భయం చేత స్టిల్ కార్మిక్ ఆర్ థర్డ్ పార్టీస్ని హోల్డ్ చేసి ఉంచేదానికి ఈ పర్సన్ ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. డ్యూ టు వీళ్ళకి వర్నాలబిలిటీ, అందుకే భయం వేస్తుంది ఈ పర్సన్స్కి. ఓకే, సంథింగ్ ట్రూత్ అయితే ఈ పర్సన్స్ అయితే తెలుసుకున్నారు. బట్ యాక్సెప్టెన్స్కి ఇంకా రావడం లేదు. నేను ఇందాక చెప్తాను, అరే నేను నమ్మింది వీళ్ళని కాదే, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాదే అని థర్డ్ పార్టీస్ గురించి అనుకొని ప్రజెంట్ని చూస్తూ ఉంటే వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అరే నేను నమ్మింది వీళ్ళని కాదు, ఇలాంటి వాళ్ళని కాదు, బట్ ఏంటి వీళ్ళు ఇలా మారిపోతున్నారు. అసలు లేదు, నేను నమ్మిందే కరెక్ట్, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు, ఏదో రీజన్ ఉంటుంది, ఏదో కారణం ఉంటుంది. ఇలాంటి దిక్మాల రీజన్స్ ఏదో పెట్టుకుంటున్నారు ఈ పర్సన్స్. ఏమనాలో చెప్పండి. ఓకే, ఈ పర్సన్ అయితే ట్రూత్ని తెలుసుకున్నారు, బట్ యాక్సెప్ట్ చేయడం లేదు. చేయలేకపోయినా థింగ్స్ని డిఫరెంట్గా చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. నిజాలని చూస్తూ ఉన్నారు అండ్ యాక్షన్స్ని గమనిస్తున్నారు. అంటే థర్డ్ పార్టీ కావచ్చు, వీళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డిఫరెన్సెస్ని వీళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్క యాక్షన్స్ని ఎవరు ఏం చేసినా వీళ్ళ లైఫ్లో, వీళ్ళ గురించి, వీళ్ళ పట్ల ఎవరు ఏం చేసినా అలా యాక్షన్స్ అన్నిటినీ బాగా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? వీళ్ళ పొజిషన్ని కాపాడుకునేదానికి, వీళ్ళ పొజిషన్ని నిలబెట్టుకునేదానికి ఇప్పుడు వీళ్ళు ప్రొటెక్టివ్ జోన్లోకి వెళ్తూ ఉన్నారు. నిజాలు తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళు ప్రొటెక్టివ్, అంటే తనని తాను కాపాడుకునే స్థితిలోకి వీళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు అని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ హానెస్ట్గా ఉండాలి, హానెస్ట్గా తను నడుచుకోవాలి అనేది ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఇలా వీళ్ళు మారుతూ ఉన్నారు. మారినంతనే రిలేషన్షిప్ ఎవరైతే దూరం అయిపోయి ఉన్నారో వాళ్ళతో వన్స్ మాట్లాడాలి, లేదా కాల్ చేయాలి, కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేషన్ అనేది ఒకసారి జరిగితే బాగుండు అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఎందుకు? థర్డ్ పార్టీస్ ఆర్ ట్రూ కలర్స్ అనేది చూశారు.
అండ్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, ఏం నడుస్తున్నాయి అనేది ఇప్పుడు ప్రజెంట్ గమనిస్తున్నారు. నేను మొన్న లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, సీక్రెట్ స్పైయింగ్ ఏదో జరుగుతుంది అని. ఓకే, ఆ స్పై అనేది పెట్టారు, అది పాపం పిచ్చి థర్డ్ పార్టీస్కి తెలీదు, వాళ్ళు పడుతున్నారని చెప్పాలి బొట్లో. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ తెలుసుకుంటూ ఉన్నారు, ప్రతి ఒక్క యాక్షన్ రియాక్షన్స్ని వీళ్ళు గమనిస్తున్నారు. అండ్ గమనించడం వల్లే ట్రూత్ని తెలుసుకుంటున్నారు. బట్ ఇంకా స్టిల్ యాక్సెప్ట్ చేయలేదండి. మీరేదో ఆహా ఓహో మారిపోయారు అనుకోమాకండి, ఇంకా మారలేదు, టైం పట్టింది ఈ పర్సన్స్ మారడానికి. ఓకే, అయితే ఇక్కడ ఈ పర్సన్ దూరమైన వాళ్ళే, అంటే ఎవరి కారణం చేత అయితే వీళ్ళు వ్యక్తుల్ని కోల్పోయి ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేషన్ చేయాలి, వన్స్ మాట్లాడాలి అని అయితే ఏదో అనుకుంటూ ఉన్నారు. లుక్స్ లైక్ ఈ పర్సన్కి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ కొంచెం తగ్గుతున్నాయి అని చెప్పాలి, డ్యూ టు సన్ వీక్గా ఉండడం వల్ల వీళ్ళకి వీక్ అయిపోయారని చెప్పాలి. అందుకే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తక్కువ అయిపోతాయి సన్ వీక్గా ఉంటాయి. ఓకే, ధైర్యం అనేది ఉండదు అనమాట. ధైర్యం తెచ్చుకోవాలనుకుంటున్నారు ద గవర్నమెంట్. ఈ పర్సన్ని మీరు మీ లైఫ్లో ఎక్కడైనా మీ సరౌండింగ్స్లో చూస్తూ ఉంటే ఈ పర్సన్ కొంత కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. బికాస్ ఇంతకుముందు పాస్ట్లో ఈ పర్సను వ్యక్తుల గురించి తనని తాను కాంప్రమైజ్ చేసుకోవడం, అడ్జస్ట్ చేసుకోవడం ఇటువంటివి చేసిన వీరు ఇప్పుడు తనకేది కావాలి, తనకి ఏది ఇంపార్టెంటు అనేది మొహానే చెప్పాలి, చెప్పగలగాలి, చెప్తేనే తను హ్యాపీగా ఉంటాడు అనేది డెసిషన్కి అనేది ఈ పర్సన్ వస్తున్నారు. అయితే అలా మారబోతూ ఉన్నారని చెప్పాలి. ఒక వితిన్ 2 days తర్వాత వీళ్ళు ఎనర్జికల్లీ మారుతారు, షిఫ్ట్ అవుతుంది. ఈ పర్సన్స్ మీరు మీ సరౌండింగ్లో చూస్తే కనుక వీళ్ళు కొంత హ్యాపీగా, కొంచెం హుషారు ఎక్కువైనట్టుగా కూడా కనిపిస్తారు నెక్స్ట్ 2 days తర్వాత మీరు గమనిస్తే కనుక. ఎందుకు, ప్రతి ఒక్క వీళ్ళ లైఫ్లో ప్రతి ఒక్కరు ట్రూ ఇంటెన్షన్స్, ట్రూ కలర్స్ అనేది వీళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది చేయడం వల్ల, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకోవడం వల్ల వీళ్ళు ఇంకా స్ట్రాంగెస్ట్ పర్సన్స్ అవ్వబోతూ ఉన్నారు అని చెప్పాలి. అది మీ గురించి తెలుసుకుంటారు, థర్డ్ పార్టీస్ గురించి తెలుసుకుంటారు, మిగతా కమ్యూనిటీ గురించి కూడా తెలుసుకుంటారు. ఇలా తెలుసుకున్నాక ఏమవుతుంది, అనుభవం వస్తుంది. అనుభవం వస్తే ఏంటి, మరింత అనుభవంతో మనం నడుచుకుంటాం, అవునా? సో అది ఓకే. ఈ పర్సన్ అయితే రైట్ నౌ వీళ్ళ లైఫ్లో ప్రజెంట్ హ్యాపీనెస్ అనేది అయితే లేదు అని అయితే ఈ పర్సన్ కొంచెం ఫీల్ అవుతున్నారు, అఫెక్ట్ అవుతున్నారు అని చెప్పాలి. గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్, ఎవరితో పెట్టిన మాట పట్టింపులు వీళ్ళ లైఫ్లో. ఎందుకు, వీళ్ళకే ఈగో అనేది ఉండే, వీళ్ళు ఈగోని పక్కన పెట్టాలి అనే ఉద్దేశానికి రావడానికి కూడా రీజన్ ఇదొకటి. ఓకే, గొడవలు అండ్ కాంపిటీషన్ వీళ్ళ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో వీళ్ళు ఫుల్ కాంపిటీషన్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ దాన్ని క్లియర్ చేసుకోవాలి, దాన్ని పోరాడాలి. కాంపిటీషన్ ఏదైతే ఉందో బిజినెస్ వైజ్ కావచ్చు, లేదా జాబ్ ప్రొఫెషన్ గురించి కూడా కావచ్చు, కాంపిటీషన్ ఏదైతే నడుస్తూ ఉందో దాన్ని నెగ్గాలి అంటే వీళ్ళు ఒక యుద్ధం చేస్తున్నట్టుగా తనని తాను మార్చుకోవాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అండ్ మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు అయితే వీళ్ళ లైఫ్లో జరుగుతూ ఉన్నాయి, వాటిని క్లియర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ పర్సన్ వ్యక్తిత్వం మాత్రం కొంచెం అగ్రెసివ్గా, హార్ష్గా వీళ్ళు మాట్లాడడం, ప్రజెంట్ అగ్రెసివ్గా ఉండడం, ఏదైనా సరే తను అనుకున్నది అనిపించింది మొహానే చెప్పడం అనమాట. ఇటువంటి నేచర్, ఇటువంటి ఎనర్జీలో ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అని చెప్పాలి. ఓకే, అది కూడా కమ్యూనికేషన్, మాటల వైజ్ వీళ్ళు కొంత అగ్రెసివ్గా వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఓకే, మనం ఇందాక చెప్పాను, వీళ్ళు కార్మిక్ థింగ్స్ని యాక్సెప్ట్ చేశారు, వీళ్ళ లైఫ్లోకి ఇన్వాల్వ్ చేశారు, అలౌ చేశారు. బట్ లీవ్ చేయడానికి వీళ్ళకి పెద్ద కష్టంలాగా అనిపిస్తూ ఉంది. వచ్చే వాళ్ళని రానిచ్చారు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వాలి, బట్ వీళ్ళేంటి హోల్డ్ చేసి ఉంచుతున్నారు. దానివల్ల ఏంటి, ఈ పర్సన్ కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి. కన్ఫ్యూజన్ అనేది వీళ్ళకి వస్తూ ఉంది, ఎమోషనల్ లాస్ అనేది ఈ పర్సన్ అవుతూ ఉన్నారు.
అండ్ పాస్ట్కి ప్రజెంట్కి మధ్యన డిఫరెన్సెస్ని వీళ్ళు చూస్తూ అఫెక్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు అని చెప్పాలి. మోస్ట్లీ ఈ పర్సన్ మెంటల్లీ స్ట్రగుల్ అవుతున్నారని చెప్పాలి. ఓకే, వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అని చెప్పేసేసి మెంటల్లీ స్ట్రగుల్ అవుతున్నారని చెప్పాలి. యా, వీళ్ళ పాస్ట్లో బిట్రేయల్ నీకు ఆర్ ఇంకెవరికైనా ఇచ్చుంటే వీళ్ళు కూడా బిట్రేయల్, మోసం అంటాం కదా, దాన్ని చవి చూస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీస్ కెన్ ఎనీవన్ మోసాన్ని చూస్తూ ఉన్నారు. బట్ చూసినా లీవ్ చేసేదానికి ఉంటున్నారా అంటే లేదు, హోల్డ్ చేసి ఉంచేదానికి ఇంకా పర్సన్స్ని ఇంకా ఎఫర్ట్ అనేది పెడుతూ ఉన్నారని చెప్పాలి. ఈ పర్సన్ని గిల్ట్ అనేది తినేస్తూ ఉందంట. అపాలజీ అడగాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. బట్ ఈ పర్సన్ అపాలజీ అడగాలనుకుంటున్నారు. బట్ ఎక్కడి నుంచో, అది మీ దగ్గర నుంచి కావచ్చు, సమ్వాన్ని ఒక పర్సన్ నుంచి ఈ పర్సన్కి క్షమాపణ అనేది ఇంకా రాలేదు. దానివల్ల ఇంకా వీళ్ళు గిల్ట్కి గురి అవుతున్నారు అని చెప్పాలి. ఎస్, మోస్ట్లీ ఉమెన్ అయి ఉంటారు వీళ్ళ లైఫ్లో. అండ్ ఈ పర్సన్కి అండ్ ఈ ఉమెన్ అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో కిడ్ రిలేషన్ ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళు చేసిన పాస్ట్లో వీళ్ళు అన్న మాటలు అండ్ చేసిన క్రియలు, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు పశ్చాత్తాపం అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారని చెప్పాలి. అండ్ ఇక్కడ ఇప్పుడు థింగ్స్ని ప్రాక్టికల్గా పాస్ట్లో చూసిన ఈ పర్సన్ ఇప్పుడు మనసుతో అండ్ అలాగే దీంతో న్యూ ప్రాస్పెరిటీ అంటాం కదా, దీంతో చూస్తున్నారని చెప్పాలి. ఓకే, ఎమోషనల్లీ, మెంటల్లీ క్లారిటీగా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఎందుకు? వీళ్ళు మోసం చేశారు, మోసం ఎదురైంది థర్డ్ పార్టీస్ నుంచి. అండ్ వాళ్ళని విడిచిపెడుతున్నారా అంటే ఇప్పుడు విడిచిపెట్టలేని ఇది. అదేమనంటే నాకేం హ్యాపీగానే ఉన్నాను అని ఒక విక్టిమ్ బిహేవియర్ ఒకటి వీళ్ళు ప్రజెంట్ నడిపిస్తూ ఉన్న ఇది. కిడ్ రిలేషన్ అయితే వీళ్ళతో ఖచ్చితంగా అయితే ఉంది. అండ్ ఒక్కసారి ఛాన్స్ ఇస్తే కనుక వీళ్ళు మాట్లాడాలి అనుకుంటున్నారు. అయితే మీతో ఈ పర్సన్ మీరు అవకాశం ఇవ్వట్లేదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. బట్ మీరు ఇస్తే కనుక వన్స్ మాట్లాడి క్లారిటీ అనేది ఇవ్వచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. ఈ బర్డెన్ అనేది నేను తీసుకోలేకపోతూ ఉన్నాను అని ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు రైట్ నా. ఓకే, అయితే థింగ్స్ని ఇప్పుడు ప్రజెంట్ మాత్రం గో విత్ ద ఫ్లో అంటాం కదా, అలా నడిపిస్తూ ఉన్నట్టుగా చూపిస్తుంది. బికాజ్ వీళ్ళు ప్రజెంట్ వీళ్ళు నమ్మిన వాళ్ళకి వీళ్ళు ఎంత ప్రేమ ఇచ్చినా అది నిల్లే, వృధా అవుతుంది. అండ్ వీళ్ళకి కావాల్సిన ప్రేమ దొరుకుతుందా అంటే అది దొరకడం లేదు. సో ఏం చేస్తాం, చేసేది ఏముంది అని థింగ్స్ని గో విత్ ద ఫ్లో అన్నట్టుగా నడిపిస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మాత్రం పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా తను ఇప్పుడు నడుచుకుంటే తన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. యా, ఈ ప్రేమ, సిన్సియర్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మెయింటైన్ చేయాలి. పాస్ట్లో స్వార్థంగా ఉన్న ఈ పర్సన్ ఇప్పుడు స్టాండర్డ్స్, రెస్పాన్సిబిలిటీ, సిన్సియర్ లవ్ వీటికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని అయితే ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు. ఈ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్సింగ్ పర్సన్ని, అది మీరైతే కనుక టేక్ ఛాన్స్, అవకాశం వస్తే కనుక, యూనివర్స్ అవకాశం ఇస్తే కనుక టేక్ కేర్ చేయాలి. జాగ్రత్తగా ఈసారి జాగ్రత్తగా పట్టుకొని రావాలి, జాగ్రత్తగా లీడ్ చేయాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ మాత్రం ఫైనాన్షియల్ అండ్ కమ్యూనిటీ ఈ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో కలిసి వర్క్ చేయడం అన్నమాట. ఈ కలిసి వర్క్ చేయాలి అని అయితే ఏదో సంకల్పం అయితే చేస్తున్నారు కరెంట్లీ వీళ్ళు బిజినెస్ ఆర్ వర్క్ నిమిత్తం దాని మీద ఫోకస్డ్గా ఉన్నారని చెప్పాలి. కలిసి కొలాబరేట్ అవుతూ వ్యక్తులతో నేనేంటి, నా స్థాయి ఏంటి అని ఇలాంటి అహంకారాన్ని పక్కన పెట్టి ఇప్పుడు తన స్థాయిని కూడా తగ్గించుకొని కొలాబరేట్ అవుతూ తను వర్క్ చేయాలి అని అయితే కొంచెం దీని మీద ఫోకస్డ్గా ఉన్నారని చెప్పాలి. యా, ప్రజెంట్ ఉన్నదానికి గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నారు ఫైనాన్షియల్లీ. ఇంకా సాధించాలి అని వీళ్ళు కొంత తనని తాను తగ్గించుకొని
కలిసి వర్క్ చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు డ్యూ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ అబాండెన్స్ గురించి. అండ్ సక్సెస్, విజయం, అండ్ వీళ్ళే ఫస్ట్ ఉండాలి. అంటే వీళ్ళకి ఒక ఎయిమ్ ఉంటుందన్నమాట, అందరూ నన్ను పొగడాలి, లేదా అందరికన్నా ముందు నేనే ఉండాలి, నెంబర్ 1 పొజిషన్లో నేను ఉండాలి అనే ఒక గోల్ అనేది వీళ్ళ మైండ్లో ఎప్పుడు ఉంటుంది. ఓకే, దాని గురించి ఇప్పుడు వీళ్ళు కష్టపడుతున్నారు అని చెప్పాలి. యా, వీళ్ళ సోల్మేట్ మీరు అయి ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళ సోల్మేట్ మీరు అని మీరు కూడా ఫీల్ అవుతూ ఉంటే కనుక ఈ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు, అందుకే ఇంత కష్టాలు పడుతున్నారు అని ఈ పర్సన్ కొంత ఇలాంటి స్పిరిచువల్ వేలో ఆలోచిస్తున్నారు అని చెప్పాలి. యా, మీరు కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టడం, అంటే సోల్మేట్ కాబట్టి అంత రెస్పాన్సిబిలిటీ రిస్ట్రిక్షన్స్ పెట్టడం, లేదు ఇలానే ఉండాలి అనేలాగా రూల్ చేయడం. అండ్ ఇక్కడ ఈ పర్సన్, మీరు ఈ పర్సన్ని సోల్మేట్ అని అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకు? మిగతా వ్యక్తులతో ఇన్వాల్వ్ అవ్వడం చేతనే మీరు ఎలాంటి వాళ్ళు అండ్ థర్డ్ పార్టీస్ ఎలాంటి వాళ్ళు అనేది రియలైజేషన్ వచ్చింది ఈ పర్సన్కి. మీరు నిజంగానే సోల్మేట్ కాబట్టి వీళ్ళు పద్ధతిగా ఉండాలి, వీళ్ళకి రెస్ట్రిక్షన్స్ పెట్టడం, వీళ్ళకి సలహాలు ఇవ్వడం, వీళ్ళు ఎలా నిర్మించుకోవాలి అని, వీళ్ళ ఫైనాన్షియల్కి కావచ్చు, వీళ్ళని ఎలా నిర్మించుకోవాలి, ఎలా ఉండాలి అని మీకు గైడెన్స్ ఇవ్వడం, కానీ ఇదంతా మీరు చేసేవాళ్ళు అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. యా, కర్మ కారణం చేత మీ ఇద్దరి మధ్య ఈ వెయిటింగ్ గ్యాప్, ఈ సపరేషన్ అనేది వచ్చింది. అండ్ ఆ కర్మ ఎప్పుడు ఎండ్ అవుతుందని ఈ పర్సన్ వెయిటింగ్లో ఉన్నారు. ఈ పర్సన్ సైలెన్స్కి మెయిన్ రీజను కర్మ కారణం వల్ల మేమిద్దరం విడిపోయాము. ఆ విడిపోయిన టైము, ఆ గ్యాప్, ఆ కర్మ ఎప్పుడు ఎండ్ అవుతుంది అని అయితే ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వెయిటింగ్కి, ఆ స్ట్రగుల్కి కారణం అది కర్మ కాబట్టి విడిపోయాం. సో ఆ కర్మ ఎప్పుడు అవుతుందో అప్పుడు మళ్ళీ కలుసుకుంటాం, అప్పటి వరకు వెయిట్ చేయాలి, ఎటువంటి యాక్షన్స్ రియాక్షన్స్ ఇవ్వకూడదు అని ఈ పర్సన్ ఇంటెన్షన్. ఓకే, మీ మెయిన్ ఇంటెన్షన్ అది మీ పర్సన్ది. యా, ఇది ఫ్రెండ్స్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. అయితే వీళ్ళు మాత్రం ప్రజెంటు అందరి గురించి లెసన్స్ నేర్చుకున్నారని చెప్పాలి, అందరి వ్యక్తిత్వాలు ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. అండ్ ప్రజెంట్ మాత్రం ఫైనాన్షియల్లీ సక్సెస్ అవ్వేదానికి వీళ్ళు ఇప్పుడు ప్రజెంటు వ్యక్తులతో కొలాబరేట్ అవ్వడం, కలిసిపోవడం, కలిసి వర్క్ చేయడం అనేది పనులలో బిజీగా ఉన్నారు. అండ్ మీ విషయానికి వస్తే మాత్రం మీ సపరేషన్కి కర్మ కారణం కాబట్టి ఆ కర్మ అనేది ఎండ్ అవ్వేదాకా వెయిట్ చేస్తాను అనేలాంటి ఇంటెన్షన్ మీద నడుస్తూ ఉన్నారు కరెంట్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ రెడీ. ఏమని క్లైమ్ చేస్తారు? యాక్షన్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి. అండ్ మన సైన్స్ చూస్తూ ఉంటాం కదా, ఈరోజు కూడా చెప్పనా మరి ఇది మీకు రిజనేట్ అవ్వ కాదా అని. యా, కలర్స్ వచ్చేసి బట్టలు మీరు నేను చెప్పిన కలర్స్ మీరు వేసుకొని ఉంటే కనుక ఇది రీడింగ్ మీకు రీజనేట్ అవుతుందని అర్థం. యా, మనం చెప్పేదే ఎల్లో, రెడ్, ఆరెంజ్, గ్రీన్, గ్రేలోనే ఇంకా డార్క్ గ్రే, బాగా థిక్ డార్క్ సిమెంట్ కలర్ ఉంటుంది కదా అది. అండ్ ఈసారి కాఫీ కలర్, బ్రౌన్, ఓకే, మెరూన్, బ్రౌన్ కలర్, అండ్ అలాగే స్కై బ్లూ. మీ బట్టల పైన కానీ మీరు ప్రజెంట్ ఈ వీడియో చూసి దగ్గర మూను ఏదైనా ఉండాలి, బొమ్మ కావచ్చు, లేకపోతే మూన్కి సంబంధించిన మీ టీ షర్ట్ల పైన మూన్ అని రాసి ఉండొచ్చు, లేకపోతే మూన్ సైన్ అనేది ఏదో ఉంటుంది. అండ్ హార్సెస్ కూడా ఉంటాయి, అంటే మీ ఇంట్లో కావచ్చు, అంటే ఏదో ఒక ఐడల్ బొమ్మ కావచ్చు, ఏదో ఒకటి హార్సెస్ అనేవి ఉంటాయి మీ పక్కన, లేదా మీ ఫోన్ బొమ్మ కూడా హార్స్ అయి ఉంటుంది. గుర్రాలు ఉంటాయి మీ చుట్టుపక్కల, లేదా మీ ఫోన్లో మీ బట్టల పైన బొమ్మలు ఉంటాయి కదా, ఇట్లాంటివి. అండ్ ఇది సైన్.
అండ్ ఈ సైన్ నెంబర్స్ వచ్చేసి ఈసారి SJTCEIAPNWRMVLH ఈ అక్షరాల వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. అండ్ అలాగే నెంబర్స్ ఈ డేట్లలో పుట్టిన వాళ్ళకి 7, 5, 2 అండ్ అలాగే 9 అండ్ అలాగే 3, 13, 4 ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఓకే, ఈ డేట్లలో పుట్టిన వాళ్ళకి. ఓకే, మరి ఎక్కడ ఉండి చూస్తారు ఈ రీడింగ్ అంటే ఆఫీస్ ఏరియా అనేది ఏదో చూపిస్తూ ఉంది. ఆఫీస్ లేదా కాలేజ్ కాంపౌండ్స్ లేకపోతే ఉంటుంది కదా మనకి మొక్కలు అవన్నీ ఉంటాయి ఖాళీ ప్రదేశాల్లో, అక్కడ ఉండి ఈ రీడింగ్ని చూస్తారని సైన్ వస్తూ ఉంది. అండ్ మోస్ట్ పీపుల్ బయట ఎక్కడో ఫుడ్ తింటూ చూస్తూ ఉంటారు అని చూపిస్తూ ఉంది నాకు ఈరోజు సైన్. అండ్ కొంతమంది మొక్కలకి నీళ్లు పోస్తూ నాకు ఈరోజు స్పెషల్ సైన్ వస్తుంది. మొక్కల మధ్యన లేదా మొక్కలకి వాటరింగ్ చేస్తూ లేదా మొక్కల గురించిన వర్క్ మనం గార్డెనింగ్ చేస్తూ ఉంటాం కదా, గార్డెనింగ్ చేస్తూ నా వీడియో కూడా వింటూ ఉండొచ్చు. ఈ సైన్ అనేది వస్తూ ఉంది. అండ్ మోస్ట్ పీపుల్ టెంపుల్, ఈరోజు ఏంటో టెంపుల్ వస్తుంది, టెంపుల్లో ఉండి మీరు ఈ రీడింగ్ని కూడా చూడొచ్చు, లేదా టెంపుల్కి వెళ్తూ చూడొచ్చు, టెంపుల్లో ఉండి చూడొచ్చు. ఇది సైన్స్ వస్తూ ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో ఉంటే కనుక ఈ రీడింగ్ కూడా మీకు రీజనేట్ అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, తెలుసు కదా నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.